జై శ్రీమన్నారాయణ. ఈరోజు మన అందరికీ అన్ని శుభాలే కలగాలని కోరుకుంటూ ముందుగా ఒక మంచి మాట చెప్పుకొని ఈరోజు పంచాంగం, ఈరోజు ప్రత్యేకతలు, ఈరోజు దినఫలాలు చూద్దాం. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. మనం ఇప్పుడు బాధపడుతూ ఉండొచ్చు, కానీ మనం బాధ పెట్టకపోయినా సరే మనల్ని బాధ పెట్టిన వారు బాధపడే ఒక రోజు ఖచ్చితంగా వస్తుంది. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ నొక్కి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఈ రోజు పంచాంగం చూద్దాం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢ మాసం, బహుళపక్షం, జూలై 14, 2025, సోమవారం. తిథి చవితి, రాత్రి 11:59 వరకు. తదుపరి పంచమి. నక్షత్రం ధనిష్ట, ఉదయం 6:49 వరకు. తదుపరి శతభిషం. యోగము ఆయుష్మాన్, సాయంత్రం 4:14 వరకు. తదుపరి సౌభాగ్యము. కరణం భవ, మధ్యాహ్నం 12:33 వరకు. తదుపరి బాలవ, రాత్రి 11:59 వరకు. తదుపరి కౌలవ. సూర్యోదయం ఉదయం 5:43. సూర్యాస్తమయం సాయంత్రం 6:44. చంద్రోదయం రాత్రి 9:32. చంద్రాస్తమయం ఉదయం 8:42. అశుభ సమయాలు. రాహుకాలం ఉదయం 7:20 నుండి 8:58 వరకు. యమగండం ఉదయం 10:36 నుండి మధ్యాహ్నం 12:13 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 1:51 నుండి 3:29 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:39 నుండి 1:31 వరకు. తిరిగి మధ్యాహ్నం 3:16 నుండి 4:08 వరకు. వర్జము మధ్యాహ్నం 1:54 నుండి 3:28 వరకు. శుభ సమయాలు. అమృత గడియలు రాత్రి 11:21 నుండి 12:55 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:47 నుండి మధ్యాహ్నం 12:39 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4:15 నుండి 4:59 వరకు. శుభ గడియలు ఉదయం 5:56 నుండి 7:15 వరకు. తిరిగి సాయంత్రం 4:40 నుండి 6:47 వరకు. జూలై 14 సోమవారం. ఈ రోజు ఉన్న తేదీ చవితి, రాత్రి 11:59 వరకు ఉంది. తదుపరి పంచమి. చవితి రిక్త తిథి కాబట్టి మనం పంచాంగం ప్రకారం శుభకార్యాలలో వినియోగించము. తదుపరి వచ్చే పంచమి మంచి తిథి. ఈ రోజు పంచమి తిథి ఉన్నంత సమయం వరకు శుభకార్యాలకు అనుకూలంగానే ఉంటుంది. ఈ రోజు ఉన్న నక్షత్రాలు కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలమైన నక్షత్రాలు. ఇవే కాకుండా ఏదైనా బలమైన లగ్న ముహూర్తం ఉన్నా కూడా పంచాంగం వల్ల కలిగే దోషాలు ఉండవు కాబట్టి లగ్న ముహూర్తాలలో కూడా శుభకార్యాలు చేసుకోవచ్చు. అయితే శుభకార్యాలు చేయబోయే ముందు మీ పంతులు గారి సలహా తీసుకుని చేసుకోవడం మంచిది. శుభకార్యాలు కాని పనులు శుభ సమయాల్లో చేసుకోవచ్చు. సాధారణ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవచ్చు. చంద్రుడు ఈరోజు కుంభరాశిలోను, సూర్యుడు మిథున రాశిలోను ఉంటారు. చంద్రాష్టమం ఈరోజు కర్కాటక రాశి వారికి చంద్రాష్టమం ఉంటుంది. చంద్రబలం ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మేషం, వృషభం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం. వీక్షకులకు సరదాగా ఒక చిన్న ప్రశ్న. ఈరోజు చంద్రోదయం ఎన్ని గంటలకో కామెంట్స్ లో తెలపండి. ఈరోజు ప్రత్యేకతలు. గజానన సంకష్టిహర చతుర్థి వ్రతం. ఈ వ్రతం ఆచరించే వారికి చంద్రోదయం సమయం
రాత్రి 9:32 చతుర్థి సమయం జూలై 14 రాత్రి 1:02 నుండి జూలై 14 రాత్రి 11:59 వరకు. సినీ సంగీత దర్శకులు ఎంఎస్ విశ్వనాథన్ గారి వర్ధంతి. ప్రజా వైద్యులు గాంధేయవాది వేంపటి సూర్యనారాయణ గారి జయంతి. తెలుగు సినీ నటులు రచయిత తనికేళ్ల భరణి గారి పుట్టినరోజు. అనితర సాధ్యమైన ధారణ పటిమతో అనర్గళమైన ప్రవచనములకు ఆయనకు ఆయనే సాటి శ్రీ చాగంటి కోటేశ్వరరావు గారి పుట్టినరోజు. ఇంకా ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు. జూలై 14 సోమవారం. దినఫలాలు. ఒక్క మాటలో మేషరాశి లాభం ఉంటుంది. వృషభ రాశి చేపట్టిన పనుల్లో గట్టి పోటీని ఎదుర్కోవాల్సి వస్తుంది. మిథున రాశి దిగులు విచారం పక్కన పెట్టి ముందుకు సాగిపోవాలి. కర్కాటక రాశి అభివృద్ధి ఉంటుంది. సింహ రాశి ప్రశాంతమైన వాతావరణం కోరుకుంటారు. కన్యా రాశి తీపి కబురు వింటారు. తులా రాశి ఆదాయం ఉంటుంది. వృశ్చిక రాశి అవసరానికి అండగా నిలబడతారు. ధనుస్సు రాశి ఖర్చులు అధికంగా ఉండవచ్చు. మకర రాశి నష్టపోయే సూచనలున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి కొన్ని పనులు పూర్తవ్వాలంటే తెగింపు అవసరపడుతుంది. మీన రాశి చేపట్టిన పనుల్లో వ్యతిరేకత ఎదురవుతుంది. ఇవి ఈరోజు దినఫలాలు. మీ గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని అనుగ్రహం మీకు ఎల్లప్పుడూ ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణ చేయండి. ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి. మన వాళ్లకు ఎవరికైనా ఉపయోగపడవచ్చు. తప్పకుండా షేర్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అని ఆప్షన్ని సెలెక్ట్ చేయడం వల్ల వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ దీప్తి.